హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, లగ్డికపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వాన నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగరంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, లగ్డికపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వాన నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగరంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక 30 మినిట్స్ నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో ఇప్పటికైతే వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరిన పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3-4 రోజుల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని చెప్పడంతో పాటు హైదరాబాద్ సంబంధించి మాత్రము ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ సైడ్ అంటే ఇటు కుకట్పల్లి, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్ ఈ ప్రాంతంలో వర్షము కురుస్తుంది అని చెప్పారు. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు షేర్లింగంపల్లి, నార్త్ జోన్ సంబంధించి సికింద్రాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురుస్తుంటే కొన్ని ప్లేసెస్లో మోస్తారు జల్లులు కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో వర్షం కూడా తగ్గిపోయిన పరిస్థితి. ముఖ్యంగా అధికారులు మాత్రము ఒకటే అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రెయినీ సీజన్ ఎంటర్ అయింది, జూలైలోకి వచ్చేసాం కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మనం ఈ వారం నుండి కూడా చూస్తున్నాము ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, ఒకేసారి భారీ వర్షం అనుకోకుండా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం అది లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వారు అనుకోవచ్చు. కొన్ని ప్లేసెస్ సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. జిహెచ్ఎఫ్సి టీమ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర డిఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి రెయినీ సీజన్లో హైదరాబాద్ సంబంధించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్లేసెస్లో ముందుగా ఈ మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అనుకోవచ్చు, లేకపోతే వర్షం కురిస్తే ఈ స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఈ రాత్రి అంటే ఇంకొక 1-2 గంటల పాటు హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల మోస్తారు వర్షము కురిసే అవకాశం ఉంది అనేది ఇప్పటికైతే అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం కురిస్తే అంటే సాయంత్రం వేళలో వర్షం కురిస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు ఈ టైంలో రోడ్లపైన జనాల రాకపోకలు కూడా కాస్త తక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా వాటర్ సంబంధించి రోడ్లపైన వచ్చి చేరుతున్న క్రమంలో ఆ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి అక్కడ అధికారులు అలర్ట్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించి ప్రధానంగా సాధారణంగానే సాయంత్రం వేళలో అటు 4:30 నుండి దాదాపు 8:30 వరకు దీన్ని పీక్ అవర్స్గా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాహనాన్ని డైవర్ట్ చేయడం కావచ్చు, ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 10 గంటల టైంలో వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా కొన్ని చోట్ల వర్షానికి రోడ్లపైన ఎవరైతే వాహనదారులు వెళ్తుంటారో ఆ వర్షానికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడం కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు కురుస్తున్నాయి రెయినీ సీజన్లో. ముఖ్యంగా ఇప్పుడు ఈ రాత్రి కూడా 1 గంట నుండి 2 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. రాగల
3-4 రోజుల్లో మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి హెచ్చరికల్లో భాగంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిస్తే మరి కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు కురుస్తున్న వర్షానికి సంబంధించి అంటే దాదాపు ఒక 30 మినిట్స్ నుండి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఈ 30 మినిట్స్ వర్షం కురుస్తున్న కారణంగానే కొన్ని చోట్ల అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే కొంతవరకు వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. సో ఇలాంటి వాటర్ లాగింగ్ పాయింట్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, వాహనదారులకు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే ఇలాంటి సమయాల్లోనే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ప్రజలకు మాత్రం అధికారులు ఒకటే సీరియస్గా అపీల్ చేస్తున్నారు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండాలి. బయటకు వస్తే ఈ టైంలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి హెచ్చరికలకి అనుగుణంగానే పలు ప్లేసెస్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ఇది రాత్రి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలి అనే ఒక అపీల్ మాత్రం అధికారులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్.